మోదీ టీంలో కేంద్ర మంత్రులకు శాఖలను కన్ఫర్మ్ చేశారు. పలు కీలక శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకుంది. ఈ క్రమంలో ఎన్డీఏ మిత్ర పక్షాలకు అధిక ప్రాధాన్యత లేని శాఖలు దక్కాయి. కేంద్ర హోంశాఖను మళ్లీ అమిత్ షాకు కేటాయించారు. ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్, రోడ్లు రవాణా శాఖను నితిన్ గడ్కరీకి కేటాయించారు. ఈసారి కొత్తగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకుని వైద్య శాఖను అప్పగించారు. ఇక తెలుగు కేంద్ర మంత్రులకు శాఖలను ఫిక్స్ చేశారు. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇటు ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖను అప్పగించారు. తొలి కేబినెట్ భేటీలో శాఖలను కేటాయించారు. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రిగా, కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. ఇక పెమ్మసాని చంద్రశేఖర్కి గ్రామీణాభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా శాఖను కేటాయించారు. ఇక రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖను కేటాయించారు. ఇక ముఖ్యమైన శాఖలను బీజేపీ తన దగ్గరే ఉంచుకుంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్, ఇలా ముఖ్యమైన శాఖలు లాస్ట్ కేబినెట్ లో ఎవరైతే శాఖలు నిర్వహించారో వాళ్ళు మళ్లీ ఎంపీగా గెలిచిన వాళ్ళందరికీ కూడా అవే శాఖలను కేటాయించింది. గుడ్ గవర్నెన్స్ కోసం ఈ శాఖలను కేటాయించినట్టుగా కూడా బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రిని కేటాయించారు. ఇక కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయించారు. పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా శాఖను కేటాయించారు. ఇక రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖను కేటాయించారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కేంద్ర కేబినెట్ లో మంత్రులకి శాఖల కేటాయింపు పూర్తయింది. కీలక మంత్రిత్వ శాఖల్ని తిరిగి బీజేపీ రిటైన్ చేసుకోవడం జరిగింది. కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించి మెజారిటీ మార్పులు అనేవి లేవు. రాజ్నాథ్ సింగ్ కి రక్షణ శాఖ మంత్రిగా కొనసాగబోతున్నారు. అలాగే అమిత్ షా ఇటు హోంశాఖ, అలాగే మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ కి సంబంధించి ఆయన మంత్రిగా కొనసాగబోతున్నారు. అలాగే నితిన్ గడ్కరీ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా కొనసాగబోతున్నారు. అలాగే జగత్ ప్రకాష్ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. గతంలో ఈయన కేంద్ర ఆరోగ్య శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. సో ఇప్పుడు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ, అలాగే కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్ట్రీకి మంత్రిగా వ్యవహరించబోతున్నారు. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సో ప్రస్తుతం ఎంపీగా ఎన్నికై ఇటు కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, అలాగే రూరల్ డెవలప్మెంట్ కీలక శాఖలు, వ్యవసాయ శాఖ, అలాగే ఇటు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. అలాగే నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా, అలాగే మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కి మంత్రిగా కొనసాగబోతున్నారు. అలాగే సుబ్రహ్మణ్యం జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, విదేశాంగ వ్యవహారాల శాఖ ఎస్ జయశంకర్ మంత్రిగా కొనసాగబోతున్నారు. అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ పవర్ కి సంబంధించి విద్యుత్ శాఖ, అలాగే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించిన మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ కొనసాగబోతున్నారు. అలాగే జేడీఎస్ నుంచి హెచ్డి కుమారస్వామికి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, ముఖ్యంగా ఉక్కు శాఖ, అలాగే భారీ పరిశ్రమల శాఖ, ఇది కేబినెట్ ర్యాంక్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా. సో ఈయనకి కుమారస్వామికి మినిస్ట్రీ హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ని కేటాయించడం జరిగింది. అలాగే పీయూష్ గోయల్ కామర్స్ మినిస్ట్రీగా కొనసాగబోతున్నారు. గతంలో కూడా ఆయన ఇదే మినిస్ట్రీలో కొనసాగారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా కొనసాగబోతున్నారు. ఈయన గతంలో కూడా ఇదే శాఖకి పెట్రోలియం అలాగే శాఖకి మంత్రిగా కొనసాగారు. సో ఇప్పుడు ఇటు విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ కొనసాగబోతున్నారు. అలాగే జితిన్ రామ్ మాంఝీ, ఈయన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఇటు మినిస్టర్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి మంత్రిగా కొనసాగబోతున్నారు. అలాగే రాజీవ్ రంజన్ సింగ్, ముఖ్యంగా లలన్ సింగ్ జేడీయూకు సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. జేడీయూ పంచాయతీరాజ్ అండ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డైరీకి సంబంధించి జేడీయూకు సంబంధించిన లలన్ సింగ్ కి ఇక్కడ మంత్రిత్వ శాఖను కేటాయించడం జరిగింది. అలాగే సర్బానంద్ సోనోవాల్ కి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ సంబంధించిన మినిస్ట్రీని కేటాయించారు. అలాగే వీరేంద్ర కుమార్ కి సోషల్ జస్టిస్ మినిస్ట్రీ, అలాగే కింజరపు రామ్మోహన్ నాయుడు టీడీపీకి సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నారు. సో సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖను కేటాయించారు. గతంలో కూడా టీడీపీకి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు 2019కు ముందు అశోక్ గజపతిరాజు ఈ మంత్రిత్వ శాఖను నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ టీడీపీకి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రహ్లాద్ జోషికి కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అలాగే
న్యూ అండ్ రెన్యూవల్ ఎనర్జీకి సంబంధించిన మినిస్ట్రీ ప్రహ్లాద్ జోషికి కేటాయించారు. అలాగే జ్యువల్ ఓరం కి ట్రైబల్ అఫైర్స్, అలాగే గిరిరాజ్ సింగ్ కి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్, అలాగే అశ్విని వైష్ణవ్ కి రైల్వే శాఖని తిరిగి కేటాయించడం జరిగింది. అలాగే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీని ఇటు అశ్విని వైష్ణవ్ కి తిరిగి కేటాయించారు. సో అశ్విని వైష్ణవ్ కి కేటాయించిన శాఖల్లో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ అనురాగ్ ఠాకూర్ వద్ద ఉండేది ఇంతకు ముందు. సో ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రివర్గంలో లేరు కాబట్టి ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ కి ఈ శాఖను కేటాయించడం జరిగింది అదనంగా. అలాగే జ్యోతిరాదిత్య సింధియాకి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అలాగే మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్. గతంలో ఈ శాఖ కిషన్ రెడ్డి వద్ద ఉండేది నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ రీజన్ కి సంబంధించి. ఇప్పుడు ఇది జ్యోతిరాదిత్య సింధియాకి ఇవ్వడం జరిగింది. అలాగే భూపేంద్ర యాదవ్ కి అటవీ శాఖ మంత్రిగా, అలాగే క్లైమేట్ చేంజ్ కి సంబంధించిన మినిస్ట్రీని ఇవ్వడం జరిగింది. అలాగే గజేంద్ర సింగ్ షెకావత్ కి డిమోషన్ అని చెప్పాలి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ని కేటాయించారు. గతంలో ఆయన జలశక్తి శాఖ మంత్రిగా ఇటు బాధ్యతలను నిర్వర్తించేవారు. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ కి సంబంధించిన మినిస్ట్రీని కేటాయించడం జరిగింది. అలాగే అనుప్రియ అన్నపూర్ణ దేవికి ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖకు అన్నపూర్ణ దేవికి ఇవ్వడం జరిగింది. అలాగే కిరణ్ రిజిజుకి పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ ని ఇటు కిరణ్ రిజిజుకి ఇవ్వడం జరిగింది. అలాగే హర్దీప్ సింగ్ పూరికి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కి సంబంధించిన మినిస్ట్రీని వారు ఇచ్చారు. అలాగే మన్సుఖ్ మాండవ్యకి ముఖ్యంగా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ముఖ్యంగా మన్సుఖ్ మాండవ్యకి స్పోర్ట్స్ మినిస్ట్రీని కేటాయించడం జరిగింది. గతంలో ఇది అనురాగ్ ఠాకూర్ వద్ద ఉండేది. సో ఇప్పుడు ఈ శాఖ మన్సుఖ్ మాండవ్యకి వచ్చింది. అలాగే జి కిషన్ రెడ్డికి మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మైన్స్, కిషన్ రెడ్డికి గతంలో కల్చర్ అండ్ టూరిజం అండ్ నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఉండేది. సో ఇప్పుడు కోల్స్ అండ్ మినిస్ట్రీ మైన్స్కి సంబంధించి గనులు బొగ్గు శాఖకు సంబంధించిన శాఖను కిషన్ రెడ్డికి కేటాయించడం జరిగింది. అలాగే చిరాగ్ పాస్వాన్కి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ కేటాయించారు. అలాగే సిఆర్ పాటిల్కి జలశక్తి మినిస్ట్రీ, ఇవన్నీ కూడా క్యాబినెట్ ర్యాంక్. అలాగే సహాయ మంత్రులుగా ఇటు వివిధ ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న వాళ్ళకి కొన్ని శాఖల్ని కేటాయించడం జరిగింది. అలాగే సహాయ మంత్రులుగా కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సహాయ మంత్రులుగా బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించారు. అలాగే చెప్పండి గోపి, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేటాయించిన శాఖల్లో కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ, ఇంకా ఆల్మోస్ట్ అన్ని కూడా సహాయ మంత్రులుగా రామ్మోహన్ నాయుడుకి మాత్రం పౌర విమానయాన శాఖ ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి టీడీపీ చాలా కీలకంగా మారింది అన్న తరుణంలో వినిపించిన టాక్స్, అంటే మీడియా, నాట్ జస్ట్ మీడియా, మొత్తం అన్ని సెక్టార్లో కూడా వినిపించిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కేటాయించిన శాఖల తర్వాత ఓవర్ వ్యూ ఎలా చూడాలి మనం? కీలక శాఖలు కేటాయిస్తారని చెప్పి భావించారు. సో టీడీపీ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగానే ఈ శాఖలు ఉన్నాయని చెప్పాలి. పౌర విమానయాన శాఖ చాలా కీలకమైన మంత్రిత్వ శాఖ. గతంలో ఇది టీడీపీ అశోక్ గజపతిరాజు కూడా ఈ శాఖకి బాధ్యతలు నిర్వర్తించారు. సో విమానయాన శాఖకి ఇటు రామ్మోహన్ నాయుడిని ఎంపిక చేయడం జరిగింది. అలాగే బొగ్గు అలాగే గనుల శాఖకి కిషన్ రెడ్డి. సో గతంలో సాంస్కృతిక శాఖ, అలాగే పర్యాటకం, నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఇటువంటి చిన్న చిన్న మినిస్ట్రీ చూసేవారు. సో ఇది కోల్ మైన్స్కి సంబంధించిన కీ మినిస్ట్రీ కాబట్టి సో ఇది కూడా చాలా కీలక శాఖ అనే చెప్పాలి. సో తెలుగు రాష్ట్రాలకి వచ్చిన మంత్రిత్వ శాఖలు. అలాగే బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చారు. గతంలో కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్లో తొలిసారి వచ్చినప్పుడు కూడా ఇదే తరహాలో మొదట సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇవ్వడం జరిగింది. సో కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఒక మంచి అవకాశం అని చెప్పాలి. సో ఎక్కడైతే తెలంగాణ పోలీసులు ఒక ఎంపీకి ఉన్న సెక్యూరిటీని బ్రీచ్ చేసి ఆయన అరెస్ట్ చేశారు. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నేరుగా ఆయన కేంద్ర హోంమంత్రి స్టేజ్కి బండి సంజయ్ వచ్చారు. సో ఇది కూడా ఒక మంచి పోర్ట్ఫోలియో. ఇటు బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అలాగే ఏపీ నుంచి ముఖ్యంగా మరో ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నారు. అది ఒకరు శ్రీనివాస్ వర్మ, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, నర్సాపురం ఎంపీ. ఈయనకి భారీ పరిశ్రమలు, అలాగే ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఇటు ఇవ్వడం జరిగింది. ఈ శాఖల్ని కేటాయించడం జరిగింది. సో భారీ పరిశ్రమలు, అలాగే ఉక్కు శాఖ. సో స్టీల్ ఫ్యాక్టరీ, ముఖ్యంగా విశాఖ ఉక్కు ప్లాంట్కి సంబంధించిన ప్రైవేటీకరణ ఉద్యమం అక్కడ జరుగుతుంది కాబట్టి సో దాన్ని నిలువరించడానికి సంబంధించి ప్రయత్నించేందుకు ఇది ఒక కీలక అవకాశం. సహాయ మంత్రిగా ఆయనకి ఈ శాఖను కేటాయించడం జరిగింది. అలాగే హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించి సో డెవలప్మెంటల్లో భాగంగా ఇండస్ట్రీస్, పారిశ్రామికీకరణ చాలా ముఖ్యం ఆంధ్రప్రదేశ్కి కాబట్టి సో మినిస్టర్గా ఆయన ఉన్నందుకు కొంత రాష్ట్రానికి లబ్ధి చేరే అవకాశం ఉంది. కానీ దేశవ్యాప్తంగా దేశానికి ఉక్కు శాఖ సహాయ మంత్రిగా, హెవీ ఇండస్ట్రీస్ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి సో అన్ని రాష్ట్రాలకు సమభావంతో చూడాలి. కానీ ఏపీకి మాత్రం ఇది కొంత
ఉపయోగకరమైన అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్కి గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే కమ్యూనికేషన్ సహాయ మంత్రి, ఈ 2 డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆయన సహాయ మంత్రిగా ఆయనకి శాఖలను కేటాయించడం జరిగింది. సో గ్రామీణాభివృద్ధి శాఖ అండ్ కమ్యూనికేషన్స్, సో ఖచ్చితంగా ఇది కూడా మంచి పోర్ట్ఫోలియో. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ 2 మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి అనుగుణంగానే మంత్రిత్వ శాఖలు ముఖ్యంగా హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ మంత్రిత్వ శాఖలు ఇటు టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి రావడం, బీజేపీకి సంబంధించి శ్రీనివాస వర్మకు ఉక్కు శాఖ, అలాగే భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రావడం, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్కి గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే కమ్యూనికేషన్ శాఖ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు కూడా పౌర విమానయాన శాఖ, ముఖ్యంగా ఇదొక బూస్టప్ దేశానికి వేగంగా అభివృద్ధి చెందే తరుణంలో సో ఈ మినిస్ట్రీ అనేది చాలా కీలకం. సో ఖచ్చితంగా కొంత హర్షం వ్యక్తం అవుతున్నట్లుగా అర్థమవుతోంది టీడీపీ శ్రేణుల నుంచి కూడా, ఎందుకంటే చాలా కీలక శాఖలకు సంబంధించిన బాధ్యతలనే ఇటు ఎన్డీఏ మిత్రపక్షాలకు ఇవ్వడం జరిగింది. జేడీయూ కూడా అదే తరహాలో ఇటు పంచాయతీరాజ్కి సంబంధించిన మినిస్ట్రీ, యానిమల్ హస్బెండరీకి సంబంధించిన మినిస్ట్రీ జేడీయూకి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా అయితే తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న ఈ 72 మంది కేంద్ర మంత్రుల మంత్రివర్గానికి కూడా చాలా కీలక మార్పులు చేర్పులతోటి ఇటు శాఖల్ని కేటాయించడం జరిగింది. అయితే మెజారిటీ శాఖలకు సంబంధించి మాత్రం పాత మంత్రులే 2019లో కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. కూడా ఆ శాఖలకి కొనసాగుతున్నారు. గజేంద్ర సింగ్ షెకావత్, జలశక్తి లాంటి వారు మాత్రం కొన్ని చిన్న మార్పులు జరగడం జరిగింది. అలాగే కొత్త వారికి కొన్ని కీలక శాఖలను కేటాయించడం జరిగింది. బ్యాక్ టు న్యూస్. 8 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణకు కేంద్రం కీలక శాఖలు కేటాయించింది. బొగ్గు గనుల శాఖను కిషన్ రెడ్డికి అప్పగించారు. మరోవైపు హోంశాఖ సహాయ మంత్రిత్వ శాఖను బండి సంజయ్కి కేటాయించారు. తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం కీలక శాఖల్ని కేటాయించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, చూసుకోవచ్చు, తెలంగాణ నుండి గణనీయమైనటువంటి సీట్లు సాధించినటువంటి బీజేపీకి అదే స్థాయిలో అధిష్టానం పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన కీలకమైనటువంటి శాఖలను తెలంగాణకు కేటాయించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా సింగరేణికి సంబంధించినటువంటి గనులు ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి గనుల శాఖను అప్పగించడం తెలంగాణలో పార్టీ బలోపేతానికి మరింతగా ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇవ్వడం ద్వారా 3వ ఆ పదవి తెలంగాణకు దక్కిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి 2 దఫాలుగా ఆ పదవి తెలంగాణకు దక్కింది. గతంలో ఇదే పదవిని చెన్నమనేని విద్యాసాగర్ రావు కరీంనగర్ ఎంపీగా నుండి చేపట్టిన శాఖ ఇప్పుడు అక్కడ నుండే మరోసారి ఎంపీగా గెలిచినటువంటి బండి సంజయ్కి అదే శాఖని అప్పగించినటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. గత 2019లో మొదటిసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రినే ఇవ్వడం జరిగింది. ఈ 3 సార్లు చూసుకున్నట్లయితే 3 దఫాలుగా కూడా ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలంగాణకు దక్కిందని చెప్పుకోవచ్చు. ఈ 2 కీలకమైనటువంటి శాఖల ద్వారా ఇటు తెలంగాణలో పట్టు సాధించే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా గనుల శాఖ విషయానికి వస్తే సింగరేణి ప్రభావిత ప్రాంతం, సింగరేణి ఏరియా ఎక్కువ, దాదాపు 25 నియోజకవర్గాల్లో ఉంటుంది. ఆ సింగరేణికి సంబంధించినటువంటి గనుల శాఖ కిషన్ రెడ్డికి ఇవ్వడం ద్వారా దానిపైన మరింత అభివృద్ధికి ఉపయోగపడడం, అదేవిధంగా సింగరేణి గనులతో పాటు ఇటు ఏదైతే స్టోన్ కు సంబంధించినటువంటి కూడా కరీంనగర్ లో పెద్ద ఎత్తున గనులు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి వాటి కూడా అభివృద్ధికి కూడా దోహదపడే అవకాశం ఉంటుంది. ఇటు బండి సంజయ్ విషయానికి వస్తే బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇవ్వడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గతంలో ఆయన పట్ల పోలీసులు కొంత అగ్రెసివ్ గా వివరించడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా కార్యకర్తలకు దెబ్బలు తాకినప్పుడు కానీ, కార్యకర్తలకు ఇబ్బందులు కలిగినప్పుడు కానీ అక్కడికి వెళ్లే క్రమంలో అడ్డుకునే ప్రయత్నాలు అయితే గతంలో పోలీసులు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అదే తరహాలో బండి సంజయ్ అగ్రెసివ్ గా వివరిస్తే పోలీసులు ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి తీసుకెళ్లే స్థాయిలో ఆయనను పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో బహింస అల్లర్ల సందర్భంగా బండి సంజయ్ పోతున్నటువంటి తరుణంలో అడ్డుకోవడం కానీ, అదేవిధంగా బాసరకు వెళ్తున్న టైంలో అడ్డుకోవడం కానీ కార్యక్రమాలు పోలీసులు చేయడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ అలాంటి ఘటనలు జరిగితే అక్కడికి బండి సంజయ్ వెళ్దాం అనుకుంటే ఆయనకు ప్రోటోకాల్ తో ఇచ్చి కూడా తీసుకెళ్లే స్థాయిని కేటాయించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. పోలీస్ శాఖను అంటే హోంశాఖ సహాయ మంత్రి ఇవ్వడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసులను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కానీ, అదేవిధంగా
పార్టీని కానీ కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా బండి సంజయ్ అగ్రెసివ్ గా వివరించేందుకు అవకాశం కూడా ఉంటుంది. అలాంటి కీలకమైనటువంటి రెండు శాఖలు, ఇటు తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడే గనుల శాఖను, అదేవిధంగా ఇక్కడ పోలీసుల పైన, ఇక్కడ ప్రభుత్వం పైన పట్టు సాధించే విధంగా ఇచ్చినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయితే ఖచ్చితంగా పార్టీ అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే గతంలో ఈ శాఖలను విజయసాగర్ రావు అదేవిధంగా కిషన్ రెడ్డి చేసినప్పటికీ వాళ్ళిద్దరూ సౌమ్యులుగా ముద్రపడిన వ్యక్తులు. కానీ బండి సంజయ్ అలా కాకుండా అగ్రెసివ్ గా ఉండే పర్సన్ కాబట్టి పోలీసుల పట్ల కూడా అదే విధంగా వివరించే అవకాశం ఉంటుంది. ఈయన అగ్రెసివ్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈయనకు సల్యూట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రోటోకాల్ ఇచ్చి ఘటనా స్థలాలకు కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్. కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్న ఏపీ నేతలకు ఓ కేబినెట్ హోదా, 2 సహాయ శాఖలు దక్కాయి. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖను అప్పగించారు. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ను ఎంపిక చేశారు. ఇక బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ కి శాఖల కేటాయింపు పట్ల ఇక్కడంతా కూడా హర్షాధిక్యతలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడికి, కింజరాపు రామ్మోహన్ నాయుడికి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గతంలో 2014లోనే ముఖ్యమంత్రిగా ఉండగా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలని చెప్పి ఆయన భావించి ఆ బ్లూ ప్రింట్ కూడా రెడీ చేశారు. దానికి సంబంధించిన పెండింగ్ అంశాలన్నీ కూడా రామ్మోహన్ నాయుడు ద్వారా తీరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, అదేవిధంగా కడప, కర్నూలు, విశాఖ, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు, ఒంగోలు మధ్యలో ఒకటి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వివిధ చోట్ల ఇంకా పెండింగ్ అయ్యే అంశాలు అయితే కొన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే భోగావరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన పనులు కూడా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఏదైతే పౌర విమానయాన శాఖ ద్వారా అనేక అంశాలు, అనేక ఏదైతే ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ కు రావాల్సి ఉంది, రామ్మోహన్ నాయుడు ద్వారా ఆ విధమైన ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి అనేది వేగవంతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అనూహ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి 2 బాధ్యతలు అప్పగించారు. ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉంటాయి. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అనేక లబ్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ఏదైతే రూరల్ ఏరియాలో ఉండే ప్రజలకు కల్పించే అవకాశం ఉంది. అనేక ఫండ్స్ ఎక్కువగా ఉంటాయి. గ్రామీణాభివృద్ధి అంటే ఏదైతే ఉపాధి హామీ పథకాలు కావచ్చు, అనేక విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక సంక్షేమ పథకాలు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అమెరికాలో ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆయన కూడా ఐటీ అంటే ఆయనకి కొంత ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఏదైతే కమ్యూనికేషన్ లో కూడా కొంత చంద్రశేఖర్ ద్వారా, పెమ్మసాని చంద్రశేఖర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి లాభం కలుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో అన్ని కూడా కుంటుపడ్డాయి. ఎటువంటి ఐటీ కంపెనీలు కావచ్చు, ఏదైనా ఎలక్ట్రానిక్స్ లో అభివృద్ధి చెందే విధంగా కూడా అవకాశాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో 2014 నుంచి 19 వరకు కూడా లోకేష్ ఆధ్వర్యంలో అనేక కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది. అవన్నిటినీ కూడా కొన్ని మూతపట్టడం జరిగింది. అవన్నీ కూడా పునరుద్ధరింప చేయడానికి ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ కమ్యూనికేషన్ శాఖ ద్వారా కొంత చొరవ తీసుకోగలరని టీడీపీ నేతలు అయితే భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ఉక్కు శాఖ, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా అవడం జరిగింది. ఏదైతే విశాఖ స్టీల్ కు సంబంధించి అనేక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రానికి ఆ శాఖ సహాయ మంత్రి ఉన్నారు కాబట్టి ఆ ఇష్యూని కొంత సాల్వ్ చేసుకోవచ్చు. విశాఖ ఉక్కుని నిలబెట్టవచ్చు. కొన్ని లక్షల కుటుంబాలు విశాఖ ఉక్కు మీద ఆధారపడి ఉన్నాయి. ఏదైతే శ్రీనివాస్ వర్మ ద్వారా ఆ అంశాన్ని సెటిల్ చేసుకుని కేంద్రం ద్వారా కొంత ఫండ్స్ తీసుకొచ్చి కావచ్చు, దానికి ప్రత్యేక ప్యాకేజీ ఉక్కు కర్మాగారానికి ప్రకటించి ఆ కర్మాగారాన్ని పూర్తిగా మరో బలోపేతం చేసి ఆ కార్మికుల కష్టాల నుంచి బయటపడే విధంగా కూడా చేసే అవకాశం మనకు ఆ శాఖ ద్వారా దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏదైతే ఎన్డీఏ కూటమి నేతలు అయితే భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ 3 శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లబ్ధి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే విధంగా ఈ శాఖలు అయితే కనిపిస్తున్నాయి. పౌర విమానయానం ఒకటి, అదేవిధంగా కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి ఒకటి, అదేవిధంగా భారీ పరిశ్రమలు, అదేవిధంగా ఉక్కు శాఖ. ఈ శాఖలన్నీ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన శాఖలే కనిపిస్తున్నాయి. ఈ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకు వేస్తుంది, అభివృద్ధిలో ముందుకు వెళ్లే అవకాశం ఉందని కూడా నేతలు భావిస్తూ ఉన్నారు. సుమిత్ర.
అంటే రవిచంద్ర, ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసే ముందు కానీ ఎలక్షన్స్ ముందు కానీ అభివృద్ధిని ఎలా అయితే ముందుకు తీసుకెళ్లిందో, అట్ ద సేమ్ టైం ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా టీడీపీ కీలకంగా మారిన సమయంలో అభివృద్ధికి ఏవైనా కావాలంటే ఈసారి ఈజీగా తెచ్చుకోవచ్చు ఎన్డీఏ నుంచి అని అనుకున్న క్రమంలో ఇప్పుడు కేటాయించిన శాఖలపైన ఓవరాల్ గా ఓవర్ వ్యూ ఏంటి? అంతా ఆల్ ఈజ్ వెల్ అని అనుకోవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే ఒకటి మనం గమనించాలి, టీడీపీ అధినేత కేంద్ర ప్రభుత్వం ముందు ఎటువంటి డిమాండ్స్ కావచ్చు, శాఖల విషయంలో కావచ్చు, మంత్రి పదవులు ఎన్ని కావాలనే విషయంలో ఎటువంటి డిమాండ్స్ పెట్టలేదు. ఆయన కోరిందల్లా కేంద్ర ప్రభుత్వాన్ని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడితే గత ప్రభుత్వం రాజధానిని కుంటుపడేట్టు చేసింది, పోలవరాన్ని పక్కన పెట్టేసింది, యువతకి నిరుద్యోగులుగా మారారు, ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ని మరలా పట్టాలెక్కించాలి, మీ కేంద్రం నుంచి మాకు సహకారం అవసరం, అంతేగాని పదవుల విషయం కావచ్చు ఏమీ అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శాఖలు ఏదైతే ఇప్పుడు వచ్చాయో ఈ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు పోయే అవకాశం ఉంది. టీడీపీ అధినేత కూడా వచ్చిన శాఖల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ఏ నిధులు తెచ్చుకోవచ్చు, ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అనే ఒక బ్లూ ప్రింట్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ శాఖల ద్వారా రాబోయే రోజుల్లో నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలని కూటమి నేతలు అయితే భావిస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద